కార్తీక్, అమ్మ దీప అంటూ హాల్లో నిలబడి పిలుస్తూ ఉంటాడు శివనారాయణ. ఏంటి తాత అంటూ వస్తుంది జ్యోత్స్న. తినడానికి టైం అవుతుంది కదా, అందరినీ రమ్మను అంటాడు శివనారాయణ. మనం తిందాంలే తాత, వాళ్ళు తర్వాత తింటారు అంటుంది జ్యోత్స్న. వాళ్ళు అంటే అని అడుగుతాడు దశరథ. దీప బావ కలిసి మనతో భోజనం చేయడానికి వీల్లేదు అంటుంది జ్యోత్స్న. అంటే నువ్వు ఇంకా వీళ్ళను పనివాళ్ళలాగే చూస్తున్నావా? ఓ, యజమానుల పక్కన కూర్చొని తింటే మేడం గారి హోదా తగ్గుతుందేమో అంటుంది కాంచన వెటకారంగా. దాన్ని మాట్లాడనివ్వు కాంచన అంటుంది మధ్యలో పారిజాతం. మాకంత అర్థమవుతుంది పిన్ని, మేము తర్వాత తింటాంలే అంటుంది కాంచన. ఏ, ఎందుకు మనం తర్వాత తినాలి? ఇది నా తాత ఇల్లు కదా అంటాడు కార్తీక్. నువ్వు పనివాడివి కదా అంటుంది పారిజాతం వెటకారంగా. ఎవరికి అంటాడు శివనారాయణ కోపంగా. అంటే అగ్రిమెంట్ అంటుంది పారిజాతం భయంతో. అగ్రిమెంట్ లేదు, ఆయింట్మెంట్ లేదు. ఇబ్బందులు గొడవలు ఆఫీసులు చూసుకోండి. ఇంట్లో మాత్రం నువ్వు కొడుకు కూతురువి, వాడు కూతురు కొడుకు. ఇద్దరు నా మనవళ్ళే. నాకు ఇద్దరు సమానమే. నీకు అమ్మ నాన్న ఉన్నట్లే వాడికి అమ్మ భార్య కూతురు కూడా ఉంది. ఇంట్లో ఉన్నన్ని రోజులు మనం కలిసి భోజనం చేస్తాం, కలిసే ఉంటామని చెప్పి వెళ్ళిపోతాడు శివనారాయణ. పదమ్మా అంటాడు కార్తీక్. ఇది మరి ఇంత షాడిస్టు లెక్క తయారైంది ఏంట్రా అని అంటుంది కాంచన విసుగ్గా. కాంచన అలా అనగానే మళ్ళీ కొత్తగా అవ్వాలా ఏంటి? నీ కోడలు బై బర్త్ నీ మేనకోడలు అదే కదా, భోజనానికి వెళ్దాం పదా అని చెప్పి కార్తీక్ వెళ్ళిపోతాడు. బావ అంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది జ్యోత్స్న. గ్రాని చూస్తుంటే అందరు కలిసిపోయినట్లుగా ఉన్నారు అంటుంది జ్యోత్స్న. మనం ఉండగా కలవనిస్తామా? ఎలా విడగొట్టాలో మనకు తెలుసు కదా అని చెప్పి జ్యోత్స్నను తీసుకొని భోజనానికి వెళ్తుంది పారిజాతం. అందరు కలిసి భోజనం చేస్తుంటారు. చారు వేయమంటావా అంటూ శౌర్యకు చారు వడ్డిస్తుంది దీప. కర్రీ ఉంది కదా దీప అంటుంది సుమిత్ర. సుమిత్ర అలాగా అనగానే జ్యోత్స్న వెటకారంగా, ఇంట్లో రోజు రసంతో తిని తిని అదే అలవాటైనట్లుంది మమ్మీ అంటుంది. వెంటనే కాంచన కోపంగా, అవును, మేము కూరలు చేసుకోవడం మానేసి రసం ఒకటే తింటున్నామే అంటుంది. అంటే అత్త, నా ఉద్దేశం అది కాదు అంటుంది జ్యోత్స్న. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. ముందు నోరు మూసుకొని భోజనం తిను, మమ్మల్ని తినకు అంటుంది కాంచన కోపంగా. భోజనం ఒకటే తింటే ఆమెకు సరిపోదు. అయినా అది రసం కాదు, మెడిసిన్. డైజెషన్ ప్రాబ్లం ఉన్నవారు రాత్రి రసం తిని పడుకుంటే మార్నింగ్ ఈజీగా లేవగలుగుతారు అంటూ కౌంటర్ ఇస్తాడు కార్తీక్. ఇక పారు నాటకంలో భాగంగా, సూపర్గా చెప్పావు మనవడా, ఐ లవ్ రసం. నేను రసంతోనే తింటాను, అవసరమైతే తాగుతాను కూడా. జ్యోత్స్న, నీకు కొంచెం రసం వేయమంటావా అంటుంది పారిజాతం. ఆహా, నీకు మళ్ళీ తాగడానికి సరిపోదు గ్రాని, మిగిలితే బావకివ్వు అంటుంది జ్యోత్స్న. వెంటనే కార్తీక్, అయినా వదిలే పారు, భోజనం అంటే ఎంత తింటున్నామని కాదు, ఎలా తింటున్నామని అంటాడు కార్తీక్. ఈ మాట బావుందిరా అంటాడు శివనారాయణ. మీ సరదా తీరుస్తాను బావా అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. శౌర్య, నువ్వు ఇంటి దగ్గర ఎవరి దగ్గర పడుకుంటావు అని అడుగుతుంది జ్యోత్స్న. అమ్మ నాన్న దగ్గర పడుకుంటాను, ఎప్పుడైనా నానమ్మ దగ్గర పడుకుంటాను అంటుంది శౌర్య. గుడ్, అలాగే పడుకో అంటుంది జ్యోత్స్న. వెంటనే శౌర్య, నాన్న మనం ఎక్కడ పడుకుందామని అడుగుతుంది శౌర్య. నా రూమ్లో అంటాడు కార్తీక్. సారీ బావా, నీ రూమ్లో వేరే వాళ్ళకు పర్మిషన్ లేదు. కొన్ని పిల్లల ముందు చెప్తే బాగోదు. అగ్రిమెంట్ గురించి పోటీ గురించి ఆలోచించి మాట్లాడాలి. ఇప్పటికే నేను చాలా అడ్జస్ట్ అయ్యాను, ఇంతకు మించి అడ్జస్ట్ అవ్వడం నా వల్ల కాదు అంటుంది జ్యోత్స్న. ఇప్పుడు మేమందరం కలిసి పడుకుంటే నీకు ఇబ్బంది ఏంటి అని అడుగుతాడు కార్తీక్. పోటీలో నిబంధనలు ఎక్కడైనా వర్తిస్తాయి, వాటిని దాటితే పోటీలో నుంచి తప్పుకున్నట్లే అంటుంది జ్యోత్స్న. సుమిత్ర, శౌర్య నీ రూమ్లో పడుకుంటుంది, నీకు ఓకేనా అని అడుగుతాడు దశరథ. దీపను కూడా పడుకోమనండి, నాకేమి ఇబ్బంది లేదు అంటుంది సుమిత్ర. దీప సుమిత్ర గదిలో ఎందుకు అంటుంది పారిజాతం. నీకేమైనా ఇబ్బందా పారిజాతం అంటాడు శివనారాయణ. అంటే దశరథ ఇబ్బంది పడతాడేమో అంటుంది పారిజాతం. నేను కార్తీక్ నాన్న గదిలో పడుకుంటాం అంటాడు దశరథ. నేను మాత్రం హ్యాపీగా నా రూమ్లో పడుకుంటాను అంటుంది జ్యోత్స్న. నీకు తోడుగా నేను పడుకుంటాను లేవే అంటూ జ్యోత్స్నకు షాకిస్తుంది కాంచన. కాంచన జ్యోత్స్నతో ఉంది అంటే దాన్ని బయటకు రానివ్వదు, నన్ను లోపలికి వెళ్ళనివ్వదు. జ్యోత్స్న గోయి జ్యోత్స్నే తోకున్నట్లయింది అని మనసులోనే అనుకుంటూ ఉంటుంది పారిజాతం. నిజానికి కాంచన ఇచ్చిన షాక్ మాత్రం మామూలుది కాదు. ఇక కాంచన ఉన్నంత వరకు పారు జ్యోత్స్నల కుట్రలకు బ్రేకులు పడినట్లే.